హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మిడ్ రోల్ యాడ్స్ గురించి మనకు ఒక కొత్త అప్డేట్ వచ్చింది కదా. సో దాని గురించి అయితే షేర్ చేస్తాను ఈరోజు ఈ వీడియోలో. అసలు ఈ అప్డేట్ ఎందుకు ఇచ్చారనేది కూడా నాకు అర్థం కాలేదు ఓ రకంగా. అయితే ఇది మనకు ఆటోమేటిక్ అనేది ముందే ఉంది, కాకపోతే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటి అనేది, ఏం చిన్న చేంజ్ వచ్చింది అనేది అయితే చెప్తాను క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మిడ్ రోల్ యాడ్స్ అంటే ఏంటి అంటే, మనం 8 మినిట్స్ పైన ఉన్న వీడియోస్కి మధ్యలో కూడా యాడ్స్ పెట్టుకోవచ్చు. ఎన్ని యాడ్స్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. కాకపోతే అన్ని యాడ్స్ వస్తాయని ఏం లేదు. అక్కడ ఉన్న ఆ ఏరియాలో ఎవరైతే చూస్తున్నారో ఆడియన్ను, ఆ ఏరియాలో ఉన్న యాడ్స్ని బట్టి డిస్ప్లే అవ్వడం అనేది ఉంటుంది అనమాట. సో ప్రతిసారి ప్రతి యాడ్కి మనం ఎన్ని యాడ్స్ పెడితే అన్ని యాడ్స్ అయితే రావు ఖచ్చితంగా, మాన్యువల్గా పెట్టినా సరే. అయితే ఇక్కడ ఈ ఆటోమేటిక్ ఆప్షన్ అనేది ఇదివరకు కూడా ఉంది మనకి. మనం ఆన్ చేసుకోకపోయినా కూడా యూట్యూబే ఆటోమేటిక్గా యాడ్స్ ఇచ్చేది, తక్కువ యాడ్స్ అప్పుడు. అయితే ఇప్పుడు ఏం చెప్తుందంటే యూట్యూబ్ ఈ అప్డేట్ తీసుకొచ్చింది కదా, ఏది మనకి ఎర్న్ ఆప్షన్లో మే 12th నుంచి ఇట్లా అని చెప్పి మేనేజ్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది కదా. ఫస్ట్దేమో ఆటోమేటిక్, సెకండ్దేమో మాన్యువల్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. ఏది సేవ్ చేసినా సరే రివ్యూ అని వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ సేవ్ చేస్తే రివ్యూ అని వస్తున్నట్టుంది. సెకండ్ ఆప్షన్ సేవ్ చేస్తుంటే మేము ఇంకా యాడ్స్ ఆన్ చేయము అని ఏదో వస్తుంది. అయితే ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటి అంటే, నేను ముందు చెప్తాను, తర్వాత ఏది పెట్టుకుంటే బెటర్ కూడా చెప్తాను. ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటి అంటే, ఆటోమేటిక్గా యూట్యూబే ఇస్తుందంట యాడ్స్. అది ఎక్కువ యాడ్స్ ఇస్తాం మేము, అది కూడా బ్రేక్ పాయింట్స్. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఒక సెంటెన్స్ కంప్లీట్ అయిన తర్వాత మేము యాడ్ ఇస్తాము, సెంటెన్స్ బ్రేక్ అవ్వకుండా అనేసి చెప్తుంది. బట్ అదేం జరగట్లేదు. నేను చాలా వీడియోస్లో అబ్జర్వ్ చేశాను, అదేం జరగట్లేదు. అది చాలా కష్టం కూడా. ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా సెట్ చేయడం కూడా కష్టం నాకు తెలిసి. మేబీ ఫ్యూచర్లో ఏమన్నా కరెక్ట్గా రావచ్చేమో, కానీ ప్రస్తుతానికైతే అట్లా ఏం లేదు. యాడ్స్ మాత్రం వస్తున్నాయి, యాడ్స్ బాగానే పెంచాడు. నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి నార్మల్ ఛానల్స్లో కూడా, అదొక మంచి విషయం. నాన్ స్కిప్పబుల్ యాడ్స్కి రెవెన్యూ కూడా బాగానే వస్తుంది అనమాట. చిన్న యాడ్స్ కదా అవి, సో మొత్తం యాడ్ చూసినట్లు కదా. సో ఇదివరకు మనకి ఇండివిజువల్ క్రియేటర్స్కి నాన్ స్కిప్పబుల్ యాడ్స్ తక్కువ వచ్చాయి, ఎక్కువ స్కిప్పబుల్ యాడ్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు మనకు కూడా నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఎక్కువగానే వస్తున్నాయి. సో మంచి విషయం అదొకటి. సో 8 మినిట్స్ పైన ఉన్న వీడియోస్కి ఖచ్చితంగా మేము ఎక్కువ యాడ్స్ ఇస్తాము, రెవెన్యూ కూడా ఇంకా ఇంక్రీజ్ అవుద్ది అనేసి చెప్తున్నారు. అది ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేమే ఇస్తాం అనేసి. ఒకవేళ మనం కనుక సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము మాన్యువల్గా అంటే, మాన్యువల్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మేము అసలు యాడ్స్ ఇవ్వము, మీరే పెట్టుకోవాలి అని చెప్తుంది. మాన్యువల్ అంటే అంతే కదా, మనమే పెట్టుకోవాలి మాన్యువల్గా యాడ్స్, మిడ్ రోల్ యాడ్స్ కావాలంటే ఎక్కువగా. సో మరి ఆటోమేటిక్ పెడితే మేమే ఇస్తాము, సెకండ్ది పెట్టుకుంటే మాత్రం అసలు మేము ఇవ్వము, మీరు పెట్టుకుంటే తప్ప మధ్యలో యాడ్స్ రావు. మీరు మానిటైజేషన్ ఆన్ చేస్తే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వస్తాయి, మిడ్ రోల్ యాడ్స్ మాత్రం మేమైతే పెట్టము అని చెప్తుంది అనమాట యూట్యూబ్. సో మరి రెండిట్లో ఏది బెటరు అంటే, మీరు అన్నిటికీ నేను పెట్టుకుంటాను మాన్యువల్గా అనుకుంటే సెకండ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఆప్షన్ అయినా సరే మీరు మే 12th లోపు సెట్ చేయడానికి చూడండి. అండ్ అది వచ్చింది, అది పోవట్లేదు అనేసి అనుకోవద్దు. మే 12th దాటిన తర్వాత అదే పోద్ది ఆటోమేటిక్గా, ఎందుకంటే ఆ రోజు నుంచి స్టార్ట్ కాబట్టి ఇది. సో మీకు అర్థమైంది కదా, మిడ్ రోల్ యాడ్స్ వల్ల రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఎందుకంటే 8 మినిట్స్ పైన ఉన్న వీడియోస్కి మధ్యలో కూడా యాడ్స్ వచ్చినాయి అంటే మనకు ఖచ్చితంగా యాడ్స్ ఎక్కువలే, మనకు యాడ్స్ వల్లే కదా రెవెన్యూ వచ్చేది. సో ఖచ్చితంగా రెవెన్యూ కూడా పెరుగుతుంది. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే, మీరు నేను పెట్టుకోగలను, నేను ప్రతి వీడియోకి నేనే పెట్టుకుంటాను అంటే మాన్యువల్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఆటోమేటిక్ అయినా పెట్టుకోవచ్చు. నేను యాక్చువల్గా మాన్యువల్, నేను ప్రతి వీడియోకి కూడా అది ఆటోమేటిక్గా ఇచ్చినా కూడా నేను మాన్యువల్గానే పెట్టుకుంటాను యాడ్స్ అన్నీ కూడా. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడే మొత్తం అన్నీ సెట్ చేస్తాను అనమాట, యాడ్స్ అవి కూడా. సో ఇంకా డిసైడ్ అవ్వలేదు, మే 12th వరకు టైం ఉంది కదా, చూద్దాంలే అనేసి చూస్తున్నాను అనమాట. ఫైనల్గా ఏది పెడతానో అప్పుడే డిసైడ్ చేస్తాను. సో ఏది పెట్టినా ఒకటే, మనకేం నష్టమేం లేదు. నేను ఎలాగో నాకు అలవాటు కాబట్టి సెకండ్ ఆప్షన్ అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవాలి అనుకుంటే యూట్యూబ్ వాళ్ళే ఎలాగో ఇస్తారు కదా. బట్ కొంతమంది చెప్తున్న విషయం ఏంటి అంటే, నేను పెట్టుకున్నప్పుడే యాడ్స్ ఎక్కువగా వచ్చినాయి, యూట్యూబ్ పెట్టినప్పుడు తక్కువ యాడ్స్ వచ్చినాయి అనేసి చెప్తున్నారు. అది ఏంటి అనేది మనకి కొన్ని రోజులు పోతే కానీ మనకైతే ఒక ఐడియా రాదనమాట. ఇప్పటికైతే మీరు చేసేదాన్ని బట్టి ఆటోమేటిక్ ఏది పెట్టుకున్నా పర్వాలేదు, ఏది పెట్టినా ఒకటే. ఎందుకంటే ఇప్పుడు యాడ్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ వస్తాయి అన్నప్పుడు మనం ఒక 100 యాడ్స్ పెట్టుకున్నా అన్ని యాడ్స్ ఏమి రావు కదా. యూట్యూబ్ ఎన్ని యాడ్స్ ఇస్తుందో అన్నీ రావచ్చు. సో ఏదైనా ఒకటే అవుతుంది కదా. అప్పుడు మనం ఎన్ని యాడ్స్ పెట్టుకున్నా యూట్యూబ్ వాడు ఇచ్చే యాడ్సే వస్తాయి కాబట్టి, యూట్యూబ్ వాడు ఇవ్వడం అంటే నా ఉద్దేశం ఆ ఏరియాలో ఎన్ని యాడ్స్ ఉన్నాయో అవైలబుల్గా అవి ప్లే అవుతాయి అన్నమాట. అది ఇక్కడ ఆ ఏరియాలో ఉండే అవైలబుల్లో యాడ్స్ అంటే ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ
ఆ ఏరియాలో ఇప్పుడు మనం ఫర్ సపోజ్ మనమే మన వీడియోని ఒక యాడ్ లాగా పెట్టామనుకోండి ప్రమోట్ చేసి, సో మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం ఏ లొకేషన్ లో మన యాడ్ ప్లే అవ్వాలి అనేది. సో ఏ యాడ్స్ అయినా కూడా అంతే, ఆ యాడ్స్ వాళ్ళు ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, సో పలానా లొకేషన్ అనేసి, సో అక్కడ ఉన్న అవైలబుల్ యాడ్స్ అనేసి అర్థం అన్నమాట ఇక్కడ నేను చెప్పేది. ఇది అసలు ఎందుకు వచ్చింది అంటే, ఈ అప్డేట్ అసలు ఎందుకు తీసుకొచ్చిందంటే 2024లో వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్ చేశారంట. ఆ చేసిన టైంలో ఎవరైతే మాన్యువల్గా యాడ్స్ పెట్టుకున్నారో వాళ్ళకంటే యూట్యూబ్ ఆటోమేటిక్గా ప్లేస్ చేసిన వాళ్ళకే 5% ఎక్కువ రెవెన్యూ వచ్చిందంట, 5% ఎక్కువ యాడ్స్ వచ్చాయంట. సో వాళ్ళు ఆ చేసిన ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇలా పెట్టారనమాట. సో ఇదేంటంటే క్రియేటర్కి హెల్ప్ఫుల్, యూట్యూబ్కి హెల్ప్ఫుల్ అనేసి వాళ్ళ ఉద్దేశం అనమాట. సో అందుకు ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చింది యూట్యూబ్. సో నేను కూడా మ్యాక్సిమం ఆటోమేటిక్గా పెడదాం అనుకుంటున్నాను. ఫైనల్గా పని ఉండదు కదా, మనం జస్ట్ మానిటైజేషన్ ఆన్ చేసుకుంటే సరిపోద్ది, ఆటోమేటిక్గా యూట్యూబే ఇచ్చుకుంటుంది యాడ్స్. సో అనేసి అనుకుంటున్నాను ఆటోమేటిక్గా పెడదాము అనేసి, ఎందుకంటే యూట్యూబే అది రికమెండ్ చేస్తుంది కదా. సో అదే పెట్టుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. బట్ ఫైనల్గా ఏదైనా కూడా ఇప్పుడు చెప్పటమే నా ఇది, ఫైనల్గా మీరేం చేస్తారు మీ ఛానల్కి అనేది మీ ఇష్టం. నేను మాన్యువల్గా పెట్టుకుంటాను అన్నా కూడా పెట్టుకోవచ్చు.